వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో తిరుపతి నగరంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకు ముందు అన్ని జిల్లాల మహాసభలు చేసుకొని జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, జిల్లా విద్యారంగ అభివృద్ధి కోసం పలు తీర్మానాలు చేసేదానికి మహాసభలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా మహాసభలు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన ఈ జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు ఈరోజు చర్చించబోతా ఉన్నారు. ఈ జిల్లా విద్యారంగ అభివృద్ధికి, జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వారి తీర్మానాలు కూడా ఈ మహాసభ చేయనుంది. అనంతరం కాబడ్డ నూతన నాయకత్వం ఈ మహాసభల్లో తీసుకున్న కర్తవ్యాలను ఈ సంవత్సరం పాటు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక రకాల సమస్యలు ఈరోజు విద్యారంగంలో పేరుకుపోయాయి. ఈరోజు మేము వివిధ సంస్కరణలు తెచ్చి విద్యారంగంలో సమూలమైన మార్పులు చేస్తామని చెప్పి ఒకవైపు చెప్తూనే ఈరోజు విద్యారంగంలో అనేక సమస్యలు సృష్టికర్తలుగా ఈరోజు ఈ విద్యాశాఖ మంత్రి ఉంది. విద్యాశాఖ మంత్రి విద్యాశాఖను పట్టించుకోకుండా పెట్టుబడులు అంటాడు, విదేశాలు తిరుగుతాడు. కనీసం ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో ఈరోజు డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేక మణికంఠ అనే బిఎడ్ విద్యార్థి మరణించిన ఘటన మనం చూసాం. నిన్న ఇక్కడ విశాఖపట్నం కేంద్రంలో పెట్టుబడి పారిశ్రామికవేత్తలతో సదస్సు జరిగితే పాడేరు కేంద్రంలో గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురై రక్షిత త్రాగునీరు లేక ఈరోజు KGH లో జాయిన్ అయిన పరిస్థితి. ఒక నెల రోజుల కిందట పార్వతీపురం మన్యం జిల్లాలో దాదాపుగా 6 విద్యార్థులు రక్షిత మంచినీరు లేక పచ్చకామర్ల వ్యాధి సోకి చనిపోయారు. 100 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల విద్యా సంస్థలు ఉన్నాయి. పెండింగ్ లో 6,400 కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉంటే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.